ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఈ డిసెంబర్ మాసంలో ఆయా స్థలాల్లో క్రిస్మస్ ఏర్పాటు చేస్తాం. రేపు 12వ తారీఖు పగలు విజయవాడలో ప్రెస్ క్లబ్లో ఇలాగే క్రిస్మస్ ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ క్రిస్మస్లో విజయవాడలో ఉండే ఆ రోడ్డు పక్కన ఉండే వారిని గ్యాదర్ చేసి కనీసం ఒక 100 మందినైనా సమకూర్చి వారికి ఒక గంట అయినా ప్రభు సన్నిధి ఏర్పాటు చేయాలి. వారికి ఒక దుప్పటో, వారి కేకు, బిర్యానీ వారికి ఏర్పాటు చేసి రోడ్ల మీద కూర్చుంటారు. సహజంగా అందరూ వెళ్ళి దుప్పట్లు పంచుతారు, కేక్ పంచుతారు. మేము అలా కాకుండా ఆటోలు పెట్టి వాళ్ళని ఆటోలో తీసుకొచ్చి వాళ్ళకి యేసయ్య గురించి ఒక గంటైనా పాట, ప్రార్థన, కొద్దిసేపు వాక్యం, దేవుని సన్నిధి ఏర్పాటు చేసి క్రిస్మస్ జరపాలి అని గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఇలాగ మేము ఒక్కొక్కసారి హిజ్రాలను సమకూర్చాం, ఒకసారి రోడ్డు పక్కన వాళ్ళందరినీ సమకూర్చాం. ఇలాగూ ప్రభు సహాయపడుతున్నారు. రేపు 12వ తారీఖు కాబట్టి ఈ విషయంలో ప్రార్థన చేయండి. ప్రభు మమ్మల్ని బలపరుచున్నట్లు, ప్రభువుని నమ్మిన మనం బరీగా తినడం, కొత్త బట్టలు కట్టుకోవడం, లేకపోతే పిండి వంటలు వండుకోవడం ఇది కాదు క్రిస్మస్. మనం ఆ ఆహారం తీసుకొని వెళ్ళి, వస్త్రాలు తీసుకొని వెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్న వారికి హ్యాపీ క్రిస్మస్, ప్రభు వచ్చారు నీ రక్షణ కోసం, మనందరి రక్షణ, దేవుడు వచ్చాడు అని చెప్పాలి అని ప్రతి సంవత్సరం దాదాపు నేను సేవకు వచ్చిన ఇంచుమించు 20 సంవత్సరాల దగ్గర నుండి ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తున్నాం. అది అనాథ ఆశ్రమమా, అది HIV పిల్లలుండే ప్రాంతమా, లేకపోతే అది హిజ్రాల, ఇలాగ రోడ్డు మీద ఉండేవారా, ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నాం. ప్రభు మా చేతులు బలపరిచినట్లు ఈ కార్యం కొరకు ప్రార్థన చేయండి.